శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ధనుసు రాశి వారికి ఈ వారం అదృష్టం తలుపు తడుతుందని కూడా చెప్పచ్చు. కానీ మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీ ముందు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 7 రోజులు భవిష్యత్తుకు ఒక కీలకం చెప్పచ్చు. అందులోనూ మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. గోచార గ్రహాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల గ్రోత్, ఎక్స్పాన్షన్ సూచనలు ఉన్నాయి. కుజుడు శరీరకు శక్తినిస్తాడు, కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీక్ గా అనుకోవచ్చు దీన్ని. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గవర్నమెంట్ వారికి పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది. ఆపర్చునిటీ వచ్చేటప్పుడు హెసిటేట్ కాకండి. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కి టైం కొంచెం తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత 1-2 వీక్స్ వెయిట్ చేయండి. ఫారిన్ కనెక్షన్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఓవరాల్ ఈ వారంలో రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ ఉంటుంది, కానీ క్యాల్కులేటెడ్ గా రిస్క్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ గెయిన్స్ స్ట్రాంగ్ అని కూడా ఉంది. ఇంపల్సివ్ ట్రేడింగ్ ని కొంచెం అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చినప్పటికీ ఎల్డర్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందండి. ఈ వారం అంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ టుగెదర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్ గా మంచి ప్రోగ్రెస్, హైయర్ స్టడీస్ కి మంచి ఒక సమయం చెప్పచ్చు. విద్యార్థులకి విదేశీ అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ వారం ఎనర్జెటిక్ గా ఉంటారు ఆరోగ్యపరంగా. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయకండి మీ యొక్క హెల్త్ ని. ట్రావెల్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మిస్సింగ్ ఆఫ్ వాల్యుబుల్స్, ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. రన్నింగ్, ట్రావెల్ వెహికల్ నడిపేటప్పుడు కూడా కాస్త రెస్ట్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నడిపారు అనుకోండి, జస్ట్ గో ఫర్ ఎ టీ అండ్ కాఫీ, కొంచెం హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ రన్ చేయండి. ఈ వారం ఓవరాల్ మీకు ఎలా ఉంది అని అంటే, మీరు ఎదుగుదల వేగంగా పెరుగుతుంది. మీ ధైర్యమే మీకు విజయాన్ని సాధిస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వారం చేయవలసినటువంటి పరివారం దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని చెప్పండి. గురవే సర్వలోకానాం విషయ గౌరవినాం నిజయ సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు కలర్ పుష్పంతో దానం ఇవ్వండి. మంచినీళ్ళు, మజ్జిగ పేదవాళ్ళకి ఇవ్వండి. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. గోచార గ్రహాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల గ్రోత్, ఎక్స్పాన్షన్ సూచనలు ఉన్నాయి. కుజుడు శరీరకు శక్తినిస్తాడు, కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీక్ గా అనుకోవచ్చు దీన్ని. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గవర్నమెంట్ వారికి పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది. ఆపర్చునిటీ వచ్చేటప్పుడు హెసిటేట్ కాకండి. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కి టైం కొంచెం తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత 1-2 వీక్స్ వెయిట్ చేయండి. ఫారిన్ కనెక్షన్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఓవరాల్ ఈ వారంలో రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ ఉంటుంది, కానీ క్యాల్కులేటెడ్ గా రిస్క్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ గెయిన్స్ స్ట్రాంగ్ అని కూడా ఉంది. ఇంపల్సివ్ ట్రేడింగ్ ని కొంచెం అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చినప్పటికీ ఎల్డర్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందండి. ఈ వారం అంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ టుగెదర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్ గా మంచి ప్రోగ్రెస్, హైయర్ స్టడీస్ కి మంచి ఒక సమయం చెప్పచ్చు. విద్యార్థులకి విదేశీ అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ వారం ఎనర్జెటిక్ గా ఉంటారు ఆరోగ్యపరంగా.
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయకండి మీ యొక్క హెల్త్‌ని. ట్రావెల్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మిస్సింగ్ ఆఫ్ వాల్యుబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. రన్నింగ్ ట్రావెల్ వెహికల్ నడిపేటప్పుడు కూడా కాస్త రెస్ట్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నడిపారనుకోండి, జస్ట్ గో ఫర్ ఎ టీ అండ్ కాఫీ, కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ రన్ చేయండి. ఈ వారం ఓవరాల్ మీకు ఎలా ఉంది అనంటే, మీ ఎదుగుదల వేగంగా పెరుగుతుంది. మీ ధైర్యమే మీకు విజయాన్ని సాధిస్తూ ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ వారం చేయవలసినటువంటి పరివారం దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇయ్యండి. ఓం గురవే నమః అని చెప్పండి. గురవే సర్వలోకానాం విషయ భౌరవినాం నిజయ సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు కలర్ పుష్పంతో దానం ఇవ్వండి. మంచినీళ్ళు మంచిగా పేదవాళ్ళకి ఇవ్వండి. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. నిర్లక్ష్యం నష్టాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఈ వారం గోచారం అంటే బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో ఈ వారంలో మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్స్ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆపర్చునిటీస్ ప్లస్ కన్ఫ్యూజన్స్ రెండు ఉన్నటువంటి మిశ్రమంగా ఉన్నటువంటి వారం ఈ వారం. ఉద్యోగస్తులకి ఈ వారం కొత్త పనులు, కొత్త బాధ్యతలు రావచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ వరకు న్యూ ప్రాజెక్ట్స్, న్యూ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగంలో ఎన్నో రోజులుగా అసలు నేను ఈ ఉద్యోగంలో ఉంటానా లేనా అని ఒక కన్ఫ్యూజన్ ఉన్న వారికి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. గవర్నమెంట్ లో ట్రాన్స్ఫర్స్ లేదా ప్లేస్ చేంజెస్ లేదా హైక్ ఆఫ్ పొజిషన్స్ రావచ్చు. అసాంఘిక కార్యక్రమానికి పాల్గొనకండి. ఇంకా వ్యాపారస్తుల్లో సడన్ ఆపర్చునిటీస్ వస్తాయి. న్యూ ఆపర్చునిటీస్ మీకు ఊహకందని ఒక డొమైన్ కూడా మీరు వ్యాపారం చేసే అవకాశం ఉంటాయి. డాక్యుమెంట్స్ చక్కగా చూసుకోండి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి 2 సార్లు చదవండి. ఎంక్వైరీస్ పెరుగుతాయి. ఓకే, ఫాస్ట్ గా ఆలోచించండి, కానీ స్లోగా డిసిషన్ చేయండి. ఆలోచించడం ఫాస్ట్ గా ఉంటుంది, తీసుకోండి. షేర్ మార్కెట్ క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉన్నాయి. సడన్ లాస్ కూడా పాసిబుల్స్ ఉన్నాయి. జాగ్రత్త. రిస్క్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. మీకు ఓవరాల్ గా చెప్పాలి అంటే, మే నెల నుంచి ట్రేడింగ్ లో కొంచెం మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్లారిటీతో మాట్లాడండి. సీక్రెట్స్ అవాయిడ్ చేయండి. హానెస్ట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం తక్కువ ఉంటుంది. విద్యార్థులు సడన్ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ పెరగాలి. మీకు విదేశీ అవకాశాలు ట్రై చేయండి. ఆరోగ్యం ఈ వారం అంతా కూడా మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. స్ట్రెస్, ఓవర్ థింక్ పెరుగుతుంది. స్లీప్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త ప్రాణాయామం కానీ అలాంటిదంతా కూడా చేయండి. యోగా లాంటిది చేయండి. ఈ వారం మీరు తెలుసుకోవాల్సినటువంటి ఏమంటే, క్లియర్ థింకింగ్, రైట్ డిసిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఓం బుధాయ నమః 11 సార్లు నామస్మరణ చేయండి. అయ్యప్ప స్వామి గారిని ప్రార్థన చేయండి. అద్భుతంగా ఉండండి. విజయోస్తు. మిథున రాశి వారు తమ ఆలోచన నియంత్రిస్తే వచ్చే రోజులు గొప్ప అవకాశాలు మీ చేతిలో ఉంటాయి. మీ నిర్ణయమే విషయానికి నిర్ణయం. వారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.